Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, we will discuss 10th class mathematics లో స్టార్ట్ చేసాం కదండి కొత్త చాప్టర్ ఇప్పుడు స్టాటిస్టిక్స్. సో అందులో ఇప్పుడు మనం పార్ట్ 2లో ఫస్ట్ పార్ట్ 1లో మనం మెయిన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో టుడే పార్ట్ 2లో మనం మోడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. యాక్చువల్గా మనం లాస్ట్ క్లాసెస్లో మోడ్ గురించి ఏం నేర్చుకున్నాం అండ్ ఇప్పుడు ప్రజెంట్ 10th ఏం నేర్చుకోబోతున్నాం. సో అండ్ నెక్స్ట్ వన్ మోడ్ ఫార్ములా ఎలా వస్తుంది అండ్ అగైన్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అంటే ఒక టర్మ్స్ని ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కూడా ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్ అంటే ఏంటి అంటే ఒక మనకు డేటా అనేది ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి 4, 6, 8, 10 అగైన్ 4, 5, 4 ఇలా మనకి సమ్ నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో నుంచి మనకి మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇందులో సో ఏ నెంబర్ అయితే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిందో దాన్ని మనం సో మోడ్ కింద రైట్ చేస్తాం. అంటే ఇక్కడ 4 చూడండి మనకి 3 టైమ్స్ రిపీట్ అయింది. సో అంటే ఇక్కడ మోడ్ ఏంటి అంటే సింపుల్గా మోడ్ ఈక్వల్ టు 4. అంటే ఎందుకంటే ఇది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు ఇది మనం లోవర్ క్లాసెస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు హయ్యర్ క్లాసెస్కి వచ్చేటప్పటికి మోడ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్ యొక్క ఫార్ములా చూద్దాం, నెక్స్ట్ దాని యొక్క టర్మ్స్ని చూద్దాం, సో ఫైనల్గా సమ్ ఎలా చేయాలనేది చూద్దాం అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్కి ఫార్ములా రైట్ చేద్దామండి. మోడ్ ఈక్వల్ టు F1 మైనస్ F0 బై 2 ఇంటూ F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఇది మోడ్ యొక్క ఫార్ములా ఏంటి మనకి. సో ఇది మనకి మెయిన్ మోడ్ ఫార్ములా. ఈ ఫార్ములాని మనం ఎలా రైట్ చేస్తాము అది సమ్ చేసేటప్పుడు వస్తుందండి. సో బట్ ఇప్పుడు మనకి టర్మ్స్ అసలు యాక్చువల్గా ఎఫ్ అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి అలాంటి మనకు మామూలుగా అయితే ఫ్రీక్వెన్సీ అని తెలుసు ఎఫ్ అంటే. బట్ ఇక్కడ F1, F0, F2 3 టర్మ్స్ అనేవి రావడం జరిగింది అనమాట. సో ఇవి ఏంటి యాక్చువల్గా ఇప్పుడు మనం చూద్దాం. సారీ, ఇక్కడ మనకి ఎల్ ప్లస్ ఒకటి ఉంటుంది. ఓకే, ఎల్ ప్లస్ F1 మైనస్ F2. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క టర్మ్ని ఇక్కడ రైట్ చేసుకుందాం. ఫస్ట్ ఎల్ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి అంటే మనకి యాక్చువల్గా లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. నెక్స్ట్ F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. నెక్స్ట్ F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్. ప్రిసీడింగ్ గురించి మనం లోవర్ క్లాసెస్ ఆల్రెడీ నేర్చుకున్నాం కదండి. అందులో ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. నెక్స్ట్ F2 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ succeeding the మోడల్ క్లాస్. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి యాక్చువల్గా మనకి ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ అని తెలుసు. బట్ ఇక్కడ ఎఫ్లు 3 ఉన్నాయి, F1, F0, F2. ఈ 3 వాల్యూస్ ఎలా మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవడం. ఫస్ట్ F1 మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. F1 అనేది ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఫస్ట్ ఒక్కదాన్ని మనం ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రిసీడింగ్ అంటే దానికన్నా ముందుది, సక్సీడింగ్ అంటే దాని తర్వాతది. ఏదైతే మోడల్ క్లాస్ మనం సెలెక్ట్ చేసుకుంటామో దాని యొక్క ముందుది మనకి F0 అవుతుంది, దాని తర్వాతది F2 అవుతుంది అనమాట. ఇంక రిమైనింగ్ ఏముండిపోయిందండి హెచ్ అంటే ఏంటంటే సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇంటర్వల్.
అంటే మీకు ఆల్రెడీ హెచ్ గురించి లాస్ట్ క్లాసెస్లో చెప్పాను కదండి. ఆ రెండింటి యొక్క లోవర్ క్లాస్ అప్పర్ క్లాస్ యొక్క డిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. 3 అంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఇందులో సింగిల్ టర్మ్కి డిఫరెంట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామనేది ఒక ప్రాబ్లం తీసుకుందాం. సేమ్ మీకు మీన్లో ఏదైతే మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసామో అదే వాల్యూస్ మళ్ళీ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్స్ని నేను తీసుకున్న సేమ్ క్లాస్ ఇంటర్వల్స్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటున్నానండి. 2, 3, 7, 6, 5. ఇవి నేను సమ్ ఎగ్జాంపుల్గా కొన్ని తీసుకున్నాను నేను అంతే. సో ఇప్పుడు వీటిని ఎలా చేస్తాము, మనకి యాక్చువల్గా మీకు మెయిన్లో ఏం చెప్పానంటే ఎక్సెస్గా ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయాలి, లేదా యూఐ ఫైండ్ అవుట్ చేయాలి, డిఐ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ మనకి మోడ్లో ఉండే పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనం దేన్ని కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు. ఈవెన్ మనకి క్లాస్ మార్క్ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇందులో డైరెక్ట్గానే మనం చేసుకుంటాం. ఎలా అంటే ఎస్టర్డే మీకు చెప్పాను కదండి, లాస్ట్ క్లాసెస్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఇందులో 2, 3, 7, 6, 5 హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 7 ఉంది కదండి, దాన్ని ఇలా రౌండప్ చేసేసుకోండి. ఓకేనా, సో రౌండ్ అప్ చేసుకుంటే ఫస్ట్ మనకి అది ఏమన్నాను, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అనేది F1 అంటే ఇది F1. మీకు F1 వచ్చేసింది అంటే ఆటోమేటిక్గా పైన ఉండేది F0 అవుతుంది, కింద ఉండేది F2 అవుతుంది. ఓకే, ఎఫ్లు వచ్చేసాయి. ఇంకా ఎల్ హెచ్ ఏదైతే మనం ఫ్రీక్వెన్సీగా సెలెక్ట్ చేసుకున్నామో అదే మనకి దాని యొక్క లోవర్ లిమిటే ఎల్ అవుతుంది అనమాట. దాని యొక్క లోవర్ లిమిట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎల్ అవుతుంది. ఓకే, లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అంటే దీనికి ఏదైతే మనం ఫ్రీక్వెన్సీగా సెలెక్ట్ చేసుకున్నామో దాని యొక్క లోవర్ బౌండరీ ఏదైతే ఉందో అది మాత్రం మనకి ఎల్ అవుతుంది. సో హెచ్ అంటే యాజ్ ఇట్ ఈస్ అండి, ఎస్టర్డే చెప్పుకున్నట్టుగానే, లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టుగానే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అంటే 10 అనమాట. అంటే మీకు హెచ్ అంటే 10 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు అన్నీ మన దగ్గర ఉన్నాయి, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడం మాత్రమే మిగిలింది. సో 3కి ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం, డైరెక్ట్గానే సబ్స్టిట్యూట్ చేసేసేయడం వాల్యూస్ని. ఎల్ ఎంతండి 20 ప్లస్ F1 7 మైనస్ F0 6 బై 2F1 అంటే 2 into 7 మైనస్ 3 మైనస్ 6 ఇంటూ హెచ్ ఎంత మనకి 10. సో ఇది ఈ విధంగా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత దీన్ని సింప్లిఫికేషన్ చేయడం. అంటే ఇప్పుడు ఎలా సింప్లిఫై చేస్తాము, ఈజీగా 7 మైనస్ 6 1 అని, 2 7 14 మైనస్ 9 ఇంటూ 10. ఓకేనా, సో 20 ప్లస్ 10 1 10 బై 14 మైనస్ 9 అంటే 5, 5 1 5 2 20 ప్లస్ 2 22. ఫైనల్గా మనకి మోడ్ వాల్యూ అనేది వచ్చేసింది కూడా. సో అర్థమైందండి, ఈ ఫార్ములా అనేది మనకి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ చాప్టర్లో మెయిన్ మనకి ఏంటి అంటే సమ్స్ ఎంత ఇంపార్టెంటో సమ్తో పాటు ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే యాక్చువల్గా మనకి ప్రాబ్లం వస్తే ఫార్ములా రాసి ఇలా చేసేస్తాం. బట్ ఇందులో ఉండే మన బెనిఫిట్ ఏంటంటే ఈ 3 ఫార్ములాస్లో ఒక ఫార్ములాని మనకి అడిగే ఛాన్స్ ఉంది. అది 4 మార్క్స్లో కంపల్సరీగా అడుగుతాడు. దాన్ని మనం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం రావాలి. ఎఫ్ అంటే ఏంటి, F0 అంటే ఏంటి, F1 అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి అనేదాన్ని. ఓకే, ఇది సింపుల్గా మనకి మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనమాట. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. ఇన్ కేస్ ఏదైనా మీకు అర్థం కానట్లయినా లేదు అంటే అర్థం చేసుకోలేకపోయినా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్